చెప్పండి. సార్ ఇప్పుడు ఈ అనాథాశ్రమం సార్, అనాథాశ్రమంలో కొంతమంది అనాథులు ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియదు, మనం కూడా ఏం అనడానికి లేదు. లేడీస్ కానీ కొల్ల వచ్చి కూర్చుంటారు, ఇక్కడ జెంట్స్ కూడా కొల్ల వచ్చి కూర్చుంటారు. టాయిలెట్ లేవా లోపల? ఉన్నాయి సార్. ఇది టాయిలెట్ అంతా వేసేసినాడు, ఇదంతా డ్రైనేజ్ వచ్చేసి సేండ్లో పోయినాయి సార్, మన ఫ్లాట్లో పోయినాయి. ఈ రోడ్డు వేసింటే కూడా ఇదంతా ఉంది సార్ కంప్లీట్గా. కానీ ఆయన ఏం చెప్పినా వినడు. తాత్కాలికంగా ఇప్పుడు సార్ ఈడ డోర్ క్లోజ్ చేయాలి. ఈడ ఒక డోర్ ఉంది, వాళ్ళు జెంట్స్ కానీ మేల్స్ కానీ బయట రాకుండా చెప్పండి. బయట ఉన్నారు సార్. ఇప్పుడు అలాగే మొత్తం ఇటే వస్తున్నాయి సార్. ఇప్పుడు మీకు టైం లేదు సార్, కాబట్టి ఇంకో రోజు వస్తాను. నెక్స్ట్ టైం వస్తే జస్ట్ కొంచెం సాయంకాలం పూట వస్తే అందరూ ఇదొకటి చేయండి సార్. జస్ట్ ఎందుకంటే 10 మంది ఇది వాళ్ళు పిలిపించి చెప్పండి రా, అసలు బయట రాకుండా చేయమని. సరే బయటికన్నా తోయాలి కదా, దీన్ని ఎక్కడ తోలుతావు? అదే ఇప్పుడు వాట్ ఈస్ ఇమీడియట్ సొల్యూషన్ ఏంటి అన్న? ఇప్పుడు ఏదో వేస్తాం బాగానే ఉంది, వీటి సొల్యూషన్ ఏమిటి? ఇప్పుడు దీని పరిష్కారం చెప్పండి. డ్రైన్ ఎక్కడ కలుపుతామని కదా, హైవేకి కొత్త డ్రైన్ పెట్టారు సార్, దాన్ని కలపచ్చు సార్. మరి అక్కడ దాకా లాగేయచ్చు కదా మీరు. ఇప్పుడు లాగితే డైరెక్ట్గా నీళ్ళని ఆ రోడ్ కొత్త రోడ్డు మీద పడతాయి సార్. ఆ రోడ్డు వల్ల ప్రాబ్లం. అక్కడ చిన్న కలవట్టు కట్టుకున్న తర్వాత లాగాలి సార్, మనమే కలవట్టు కట్టాలి. నాకు ఎందుకంటే స్లోప్ ఉంది కదా, స్లోప్ ఉంది కదా నుంచి బస్ స్టాండ్ దగ్గరకు కాలువే లేదు. ఈ లైన్ ఏకం తీసుకోవాలి. ఎక్కడైనా ఉంది మండిగిరిలో సాదాపురంది ఇక్కడ బైపాస్ వరకు వచ్చింది. ఆయన ఎక్కడ తీసుకుపోయినారు? బస్ స్టాండ్ కాలువ తీసుకుపోయినారు. ఇది కూడా తీసుకోవచ్చు కదా. దానికోసమే కాలువ లేకనే కాలువ చూసారా, హోటల్స్ జీవి మాల్ పెట్టారు. వాళ్ళందరూ నేను నేరుగా రోడ్డు మీద వదులుతున్నాను. అక్కడ వస్తున్నాను. గత 3 ఏళ్ళుగా అసలు డ్యామేజ్ లేదు రోడ్డుకి. ఈ సంవత్సరమే కదా వచ్చింది, ఈ సంవత్సరమే కదా, ఎప్పుడు లేదు డ్యామేజ్. ఇది పరిస్థితి మొత్తం తీసేసి క్లియర్ చేయించాలి వాళ్ళు. మామూలు చేసేయండి క్లియర్. మనం చేస్తాం. మనకు ఇది ఆస్పరి రోడ్డు ఆదోనిలో 3 రోజుల కిందట ఇక్కడ ఆటోలు పత్తి తీసుకొస్తున్నటువంటి ఆటోలు కింద పడిపోయినాయి, లేదా పత్తి అంతా కింద పడిపోయి రైతులంతా ఇబ్బంది పడినారు అనే వార్తలు మనమంతా చూసాం బలంగా. ప్రతి పత్రికల్లో సోషల్ మీడియాలో కూడా అరే రైతులను పట్టించుకోవాలి కదా, నీళ్లు ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసినాయి, పెద్ద పెద్ద గుంతలు వచ్చేసినాయి అన్నారు. మేము 8 నెలల కిందట దీని మీద కొంత రోడ్డు వేసాం. మళ్ళీ వర్షం వచ్చే లోపల పక్కన నీళ్ళన్నీ కూడా మీరు వెనక్కి రండి, మీరు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆస్పరి జంక్షన్ ఇది ఆస్పరి రోడ్డు. ఇక్కడంతా కూడా డ్రైన్ లేకపోవడం వల్ల నీళ్లు చేరిపోతా ఉన్నాయి. అంటే కొద్దిగా పాటి వర్షం వస్తే చాలు మొత్తం రోడ్ల మీద తప్ప ఈ వైపు కానీ ఆ వైపు కానీ ఎక్కడ డ్రైన్ లేకపోవడం. ఆస్పరి రోడ్ నుంచి హైవే వచ్చేదాకా కూడా ఎక్కడ డ్రైన్ లేదు. ఈ నీళ్లు పడినవన్నీ ఇళ్లలో నీళ్ళన్నీ కూడా ఇప్పుడు పక్కన ఇక్కడ షాప్ ఉంది, షాపులో నీళ్లు కడుగుతా ఉన్నారు. ఆ నీళ్ళన్నీ కూడా మెల్లి రోడ్డు మీదకే వస్తాయి. ఇళ్లలో నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకే వస్తాయి. ఇంకేదైనా వర్షం పడితే దాని నీళ్ళే వస్తాయి. అన్ని మురుగు నీళ్ళన్నీ కూడా, వర్షపు నీళ్ళన్నీ కూడా ఈ రోడ్డు మీదకి వస్తే ఈ రోడ్డు వెంటనే పాడవుతుంది కదా. అక్కడ నీళ్లు చేరిపోతే ఎంత మంచి రోడ్డు వేసినప్పటికి కూడా ఊడిపోతా ఉంది కదా. ఇది ప్రధాన సమస్య. ఈ విషయం తెలియంగానే మేము ఇక్కడ పెద్ద గుంతలు ఉండే, ఈ 2 రోజుల్లో ఆ గుంతలు పూడ్చి కనీసం వెహికల్స్ అటు ఇటు తిరగడానికి వీలు లేకుండా రైతులు కనీసం పత్తి తెచ్చేటప్పుడు రైతు ఆటోలు బోల్తా పడకుండా కనీసం వాళ్ళు సేఫ్గా చేరేదాకా. ఇక ట్రాఫిక్ జామ్ కూడా అవుతుండే. 2 రోజుల ముందు చూస్తే మీరు ఫోటోల్లో ట్రాఫిక్ జామ్ అయినట్టు కూడా సోషల్ మీడియాలో చూసాం. వీటన్నిటినీ కూడా కొంత టెంపరీగా క్లియర్ చేశాం. కానీ శాశ్వతంగా చేయాలంటే ఈ వైపున ఆ వైపున డ్రైన్లు నిర్మించాలా.
ప్రతి ఒక్క కాలనీ అలాగే ఉంది. అన్ని కాలనీల్లో ప్రధాన సమస్య ఆదోనిలో డ్రైన్లకు సంబంధించినటువంటి డిజైన్ లేకపోవడం, డ్రైన్లు లేకుండా అన్ని రకాల విషయాల్ని రోడ్ల మీద వదిలేయడం, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి టెంపరీగా ఈ సమస్యను తీర్చినాం. రాబోయే రోజుల్లో ఒక సపరేట్గా ఒక డిజైన్ తీసుకొని ఈ రోడ్డుకి ఆస్పరి రోడ్ నుంచి హైవే దాకా ఈ వైపున ఆ వైపున డ్రైన్ల కోసం ప్రతిపాదనలు తయారు చేస్తాం.